ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసుని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నిలబడింది నేనే కానీ మాట్లాడేది మీరే ప్రభా. నరపుత్రుడా, నువ్వు నిలబడు, మాట్లాడేది నేను అన్నారు. నాతోను మాతోను అందరితోనూ మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ వాక్యం అనే నీటి ద్వారా అనేకులు ఉదక స్నానం చేయబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. ఇంకెవరు మాట్లాడొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది ప్రేమ పలకరింపు. చూసారా ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం అందరూ బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. అది అలా రావాలి స్వరం. హల్లెలూయా అని చెప్పినప్పుడల్లా అలా రావాలి స్వరం. అలా వస్తే మీరు మెలకుగా ఉన్నారని అర్థం. ఈరోజు మన వాక్య భాగం బోతులు అయిపోయినాయి. ఏమైపోయినాయి? నిద్రపోతూ, తిండిపోతూ, తాగుబోతూ, వదరబోతూ, సోమరిపోతూ, పోతులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఇంకా ఇల్లు పూర్తవడానికి ఒక నెల టైం పడుతుంది. ఈ నెల రోజులకి కూడా ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత నుంచి అపోస్తులు అదేంటంటే జనవరిలో మొదలెడతానన్నారు, ఇప్పటికీ మొదలు పెట్టలేదు, మేము ఎదురు చూస్తున్నాం అన్నట్టు చూస్తున్నారు. శిష్యుల పిలుపు, ఎలా దేవుడు వారిని పిలిచాడు, ఎలా వారు లోబడ్డారు, ఎలా దేవుని కొరకు సాక్షులు అయ్యారు. 12 మంది అపోస్తుల గురించి వీలైతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఏమంటే ఇంటి పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను పీస్ఫుల్గా ఉన్నప్పుడు చాలా లోతుగా ధ్యానించాలి కాబట్టి, ఇంకా అనేకమైన విషయాలు నేను రీసెర్చ్ చేయాలి, నాకు తెలియని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి తదుపరి నేను చాలా జాగ్రత్తగా వాటిని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పిన విషయమే కదా, చెప్పిన వాక్యమే కదా, విన్న వాక్యమే కదా అనుకోదు. పోయిన వారం తిన్నారు చేపల కూర, ఈ వారం తింటాం మానేస్తారా? మళ్ళీ తింటాం. అలాగే ఇది ఆత్మకు ఆహారం, అది శారీరకమైన ఆహారం. ఇది ఆత్మకు ఆహారం. విన్న వాక్యమే కదా అని అనుకోవద్దు. పదే పదే దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాసుకోండి ఈ 5 వారాల సబ్జెక్టు. ఒకే ఒక మాట ఏంటండి అంటే జ్ఞానేంద్రియాలు. రాసుకోండి. సబ్జెక్ట్ ఏంటండి? మళ్ళా చెప్పండి. జ్ఞానేంద్రియాలు ఏంటో మీరే చకచక చెప్పండి. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. మంచిది. కన్ను కా నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క పార్ట్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు. ఒక్కొక్క పార్ట్ గురించి వీలైతే 2 వారాలు కూడా చెప్పచ్చు. ఈరోజు బల్లారాధన కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. కన్ను గురించి ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఎవరెవరు చూపులో పడిపోయారు, ఎలా పతనమయ్యారు అనే విషయాన్ని వచ్చే వారం చెప్తాను. ఓకేనండి? చూడండి, జ్ఞానేంద్రియాలు అనే మాట ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో కూర్చున్న మీ అందరికీ నాకు జ్ఞానేంద్రియాలునే లేవా? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. దేనికి జ్ఞానేంద్రియాలు అంటే మేలు కీడులను వివేచించడానికి అంటండి. ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచివో, ఏవి చెడ్డవో మీకు తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు తెలుసు అంటే అట్టి జ్ఞానేంద్రియాలని దేవుడు ఇచ్చాడు. స్కూల్లో మనం నేర్చుకున్న పాఠాల్లో 3 బొమ్మలు ముందెట్టి కొన్ని పాఠాలు చెప్పేవాడు. ఆ 3 బొమ్మలు ఏం బొమ్మలో? ఒక మంకీ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుంది. ఇంకో మంకీ ఏం చేస్తుంది? నోరు మూసుకుంటుంది. 3 కోతుల గురించిన పాఠం మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే విషయాలు మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నప్పటికీ కూడా వాటిని ఆచరణలో పెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజైనా దేవుడు తన వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. జ్ఞానేంద్రియాలను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ జ్ఞానేంద్రియాలు అనగా కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. వీటిని ఇవ్వడానికి గల ప్రాధాన్యత ఉంది.
వీటిని మనకి ఇవ్వడానికి గల కారణం ఉంది. దేవుడు ఇచ్చింది ఒకందుకైతే మనం వాడేది మరొకందుకు. పైగా కొంతమంది ఒరే అలా చూడకూడదురా, ఒరే అలా మాట్లాడకూడదురా అంటే ఏమంటారు తెలుసా? కళ్ళు ఉంది ఎందుకో, నోరుంది ఎందుకో, చెవులున్నాయి ఎందుకో అంటారు కొంతమంది. యవనస్తులైతే మరీగా మాట్లాడతారు. కళ్ళున్నదే అందం చూడడానికే కదా, నేత్రాశ తప్పేంటి అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేరు. సరే, అసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక వీటిని జ్ఞానేంద్రియాలు అన్నాం కదా. ఈ జ్ఞానేంద్రియాలని మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం, ప్రతిరోజు ఉపయోగిస్తాం. కళ్ళు తెరవని రోజు అంటూ ఉంటుందా? కళ్ళు తెరవని రోజు ఏదైనా ఉందంటే అది చచ్చిపోయిన రోజు. మాటలు వినని రోజు ఏదైనా ఉంటుందా? మాట్లాడని రోజు ఏదైనా ఉంటుందా? ఉండదు. ప్రతిరోజు ఈ జ్ఞానేంద్రియాలు మనం వాడుతూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. మీకు దిమ్మ తిరిగిపోయే విషయం చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఇప్పుడు ఈ మాట మీకు ఎంతవరకు అర్థమైంది? మనకు కలిగిన జ్ఞానేంద్రియాలను, మనం కలిగిన హృదయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. ఆయన చూస్తాడు, గమనిస్తాడు, గ్రహిస్తాడు. నీ కన్నెట్టి వెళ్తుందో ఆయన చూస్తాడు. ఎవరు చూడట్లేదులని నువ్వు అనుకుంటావు. చూడకూడనివి చూస్తున్నప్పుడు, వినకూడనివి వింటున్నప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నప్పుడు, ఎవరు లేరులే అని చెప్పేసి నా ఇష్టానుసారంగా చేయొచ్చులని నువ్వు అనుకుంటావు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అగాధం ఎంత లోతు, చాలా లోతు కదా, మనకు కనబడదు. నరుని హృదయం కూడా అంతేనంట. నరుని హృదయం కూడా లోతైనదంట. కానీ లోతైన నీళ్ళలో ఏముందో నీకు నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. నీ హృదయాన్ని పరిశోధిస్తాడని, నీ హృదయపు అంతరంగంలో ఉన్న లోతు ఆయన చూస్తాడు, ఆయన పరిగ్రహిస్తాడు, పరిశోధిస్తాడు. ఎందుకు అలా పరిశోధించడానికి శక్తి ఆయనకి ఎలా వచ్చింది? దాన్ని తయారు చేసిన వాడు ఆయనే కదా. ఇప్పుడు చెప్పండి, మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చింది ఎవరండి? దేవుడే. కన్నిచ్చింది ఆయనే, చెవిచ్చింది ఆయనే, నోరిచ్చింది ఆయనే, హృదయం ఇచ్చింది ఆయనే. మానవుని యొక్క దేహాన్ని తయారు చేసింది ఆయనే. మ్యానుఫిక్చర్ ఎవరండి ఈ దేహాన్ని తయారు చేసిందంటే? గాడ్, దేవుడే. చూడండి, ఆ రెఫరెన్స్ కూడా ఇస్తాను మీకు నేను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. చాలా అద్భుతంగా, ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు శ్రద్ధగా వింటే. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. ఇప్పుడు చెప్పండి, మన సబ్జెక్ట్ ఏంటంటే కన్ను. మొట్టమొదటి మాట రాసుకోండి. జ్ఞానేంద్రియాల్లో ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే మొట్టమొదటిగా కన్ను. కన్నే సమస్తం. అసలు కన్నే దేహానికి ఏమై ఉంటుందంట? దీపమై ఉంటుందంట. అందుకని కన్ను గురించి మొదటగా చెప్పాలనుకుంటున్నాను. ఈ కన్నుని కలగజేసింది దేవుడే. నేను ఇచ్చిన మీకు రిఫరెన్స్ అదే. కన్నును కలగజేసింది దేవుడే. వినగలిగిన చెవిని కలగజేసింది దేవుడే. ఎందుకు కలగజేశాడు? ఎందుకు కలగజేశాడు? యోగ్యమైన వాటిని చూస్తావని, దేవుని మహిమను చూస్తావని, దేవుని ప్రత్యక్షతను చూస్తావని, దేవుణ్ణి కన్నులారా చూస్తావని. దేవుణ్ణి చూసేటటువంటి ధన్యత చాలా మందికి లేదు. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఉండాలి దేవుని చూడాలంటే. గమనించండి, ఇప్పుడు మనకి దేవుడు కన్ను ఎందుకు ఇచ్చాడంటే దానికి ఒక కారణం ఉందండి. ఇప్పుడు మన ఇల్లు కట్టుకునేంత కష్టపడి, ఎందుకని? ఇంట్లో నివాసం చేయడానికి. అలాగే దేవుడు కూడా నిన్ను నిర్మించాడు. నా చేతులే నిన్ను నిర్మించాయి అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఆయన చేతులే మనల్ని నిర్మించే, తల్లి గర్భంలో మనల్ని రూపించింది ఆయన. ఎందుకు నిన్ను ఇక్కడ కన్ను ఉండాలి, ఇక్కడ ముక్కు ఉండాలి, ఇక్కడ నోరు ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ముందున్నటువంటి కళ్ళు వెనకెందుకు పెట్టలేదు దేవుడు? ఈ ముందున్న ముక్కు వెనకెందుకు పెట్టలేదు దేవుడు? ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడ ఉంటేనే పర్ఫెక్ట్, ఇది ఇక్కడ ఉంటేనే పర్ఫెక్ట్ కదా. చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా కళ్ళు వెనకాల ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించారా? చండాలంగా ఉంటుంది కదా. కాబట్టి మానవుని యొక్క దేహంలో ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎంతవరకు ఉపయోగించాలో, దేని ప్రాధాన్యత దానికే దేవుడు ఇచ్చాడండి. కన్నును కలగజేసింది దేవుడే, కానీ నేత్రాశని దేవుడు ఎవలా? అర్థమవుతుందా? కన్నుని కలగజేసింది ఎవరు? మరి కన్నుకి ఆశ, దురాశ, నేత్రాశను పుట్టించింది ఎవరు? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎక్కడుంది ఈ మాట?
యోహాను గారు రాసిన మొదటి పత్రిక తీయండి, 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా అదుగదుగో శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. ఇదిగో ఈ మాట నోట్ చేసుకోండి, నోట్ దిస్ పాయింట్. తండ్రి వలన పుట్టినవి కావు, అవి అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇప్పుడు చెప్పండి, కన్నును కలగజేసింది ఎవరో? కానీ శరీరాశను పుట్టించిందే, నేత్రాశను పుట్టించింది ఎవరో? ఇవి తండ్రి వలన పుట్టినవి కావంటే వేరొకటి వల్ల పుట్టాయి అని అర్థం. నీలో నేత్రాశ ఉందంటే, నీలో శరీరాశ ఉందంటే, నీలో జీవపు డంబం అంటే గర్వం ఉందంటే అవి దేవుని వలన పుట్టినవి కావు. నేత్రాశ లేని మానవుడి భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే లేడు. ప్రతి ఒక్కడికి నేత్రాశ ఉంటుంది. స్త్రీలకి, పురుషులకి, పిల్లలకి, పెద్దలకి, యవనస్తులకి, వృద్ధులకు కూడా నేత్రాశ ఉంటుంది. చూసిన దాన్నే పొందుకోవాలి, చూసిన దాన్ని అనుభవించాలి అనేటటువంటి తాపత్రయం, ఆశ, కోరిక అనేది ఎవరికైనా ఉంటుంది. లేని మానవుడు ఈ భూమి మీద ఎవరు లేరు. మరి అదేంటండి మీరే చెప్తున్నారు అనే మాటలో? మరి ఏం చేయాలి అంటే అవి తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి వాటిని మనం విడిచిపెట్టేయాలి. చెప్పండి, ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టేయాలి. లోకము దాని ఆశ గతించిపోవును గాని, నేత్రాశ గతించిపోను, శరీరాశ గతించిపోను గాని తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నిరంతరం నిలుస్తాడు. నీకు కన్నిచ్చింది ఎందుకంటే వ్యర్థమైన వాటిని చూస్తావని కాదు, అసభ్యకరమైన వాటిని చూస్తావని కాదు, భూత బొమ్మలు చూస్తావని కాదు, అశ్లీలమైన వీడియోలు చూస్తావని కాదు, వ్యర్థమైన పనికిమాలిన వాటిని చూస్తావని కాదు. దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రత్యక్షతను చూడాలి, దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు చూడగలగాలి. అందుకనే భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్ర గ్రంథ వాక్యాలను గ్రహించున్నట్లు నా కన్నులు తెరుము అంటాడు భక్తుడైన కీర్తనాకారుడు. ఇలా ప్రార్థన చేస్తాడు. చాలా మంది కన్నులు మూసుకుపోయబడిన స్థితిలో ఉంటాయి, మూయబడిన స్థితిలో ఉంటాయి. భక్తుడు ఎందుకు ప్రార్థన చేశాడు అంటే కళ్ళు మూసుకుపోతే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యాలు కూడా గ్రహించలేరన్నమాట. ఈరోజు మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఒక మాట పెట్టాను. ఏమండి, మన బైబిల్ మిషన్ మొంగమూరి దేవదాసయ్య గారు మాట్లాడిన మాట లేదా చెప్పిన మాట, ఈ లోకంలో ఉన్న బాహ్య సంబంధమైన నేత్రాల కంట ఈ భూలోకమే కనిపిస్తుందంట. మనోనేత్రాలకి చెప్పండి పరలోకం కనిపిస్తుందంట. ఇప్పుడు పరలోకాన్ని మనం గ్రహించగలుగుతున్నామా, చూడగలుగుతున్నామా? ఆత్మీయ నేత్రాలతో, మనోనేత్రాలతో చూడగలుగుతున్నామా? ఆధ్యాత్మికమైన మాటలండి అవి. ప్రతిరోజు సూక్తి కష్టపడి వెతికి నేను ఊరికనే పెట్టట్లేదు. అర్థమవుతుందా? నిద్ర రాను మీకు అర్థమవుతుందా? ఇటు తిరిగి కూర్చో, గోడ కనుకుంటే నిద్ర వచ్చేది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. అది అరగంట మాట్లాడుతాను, చాలా శ్రద్ధగా వినండి దయచేసి. అంటే ఈ బాహ్య సంబంధమైన కన్నులకి భూలోకమే కనిపిస్తుంది, మనోనేత్రాలకి పరలోకం కనిపిస్తుంది అని దేవదాసయ్య గారు చెప్పారు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని కూడా నేను వివరిస్తాను, వాక్య రూపంగా నేను దాన్ని లోపలికి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు చూడండి, కన్ను కలగజేసింది దేవుడే గాని నేత్రాశను కలగజేసింది దేవుడు కాదనే సంగతి మనకు అర్థమైపోయింది కదా. సరే, అసలు ఆశ అనేది ఎక్కడ పుట్టింది? దురాశ అనేది ఎక్కడ పుట్టింది? సర్వ పాపములకు మూల విత్తనం దురాశ. సర్వ పాపములకు మూల విత్తనం దురాశ. చూడండి యాకోబు భక్తుడు ఏమని రాస్తాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అందరూ తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చింది, తీయండి, వెతకండి, బైబిల్ వెతకండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కను. ఇంతకుముందు మీకు ఒక రెఫరెన్స్ ఇచ్చాను, యోహాను భక్తుడు రాసిన మాట. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. ఆశ, నేత్రాశ, దాన్ని విడదీస్తే దురాశ. నేత్రాశ ఒక దురాశ, శరీరాశ ఒక దురాశ, జీవపు డంబం ఒక దురాశ. ఈ దురాశ గర్భాన ధరించిందంట. అసలు గర్భంలోకి ఎలా వెళ్ళిందండి దురాశ అని ఆలోచన చేస్తే, ఆదాముని దేవుడు సృష్టించాడు, ఆయన హస్తం ద్వారా నిర్మించాడు. ఆదాము పక్కటెముకను తీసి అవ్వమని చేశాడు.
వారిద్దరిని ఏదైనా తోటలో పెట్టాడు. ప్రతిరోజు దేవుడు చల్లపోట వేళ వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, బిడ్డలతో సంప్రదిస్తున్నాడు, హ్యాపీగా బిడ్డలు ఉంటున్నారు, తండ్రి ఉంటున్నాడు, చక్కగా కాలం ముందుకు వెళ్ళిపోతుంది. ఒకనొక సమయంలో ఏదైనా తోటలో అపవాది సాతాను సర్పంలో ప్రవేశించి హవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. హవ్వమ్మ ఒకసారి భర్త లేకుండా స్వేచ్ఛగా ఒంటరిగా వెళ్ళింది, ఒక స్థలానికి వెళ్ళింది. దేవుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నీ తినండి, కానీ ఆ వృక్ష ఫలములు మాత్రం తినొద్దు. ఎందుకు పెట్టాడండి అసలు ఆజ్ఞ? మీ అందరూ చదువుకున్నప్పుడు చాలా డౌట్లు వస్తాయి. అసలు పండెట్టకపోతే, అసలు ఆజ్ఞ ఇవ్వకపోతే అసలు పాపలో పడరు కదా. సరే, నేను మీకు కూడా ఒక మాట చెప్తా. పెళ్లి చేసుకుని భార్య భర్తలు కొని మీరు పిల్లల్ని అన్నారు కదా, పిల్లల్ని రోడ్డు మీద వదిలేయండి. వదిలేస్తారా? ఎందుకు వదలరు? కన్న బిడ్డలంటే అర్థమవుతుందా? ఆ కన్న బిడ్డలకి తల్లిదండ్రులు అంటే ఒక ప్రేమ, తల్లిదండ్రులు అంటే ఒక గౌరవం, తల్లిదండ్రులు అంటే ఒక భయం ఉండాలిగా. మరి మీ పిల్లల విషయంలో మీరే వదిలేకపోతే మీ పిల్లల విషయంలో మీరు హద్దులేడతారు. అరే రాత్రి 6 అవుతుందండి, ఇంటికి వచ్చేయాలి, ఇది అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, వచ్చేయకూడదు. మరి మీరు తల్లిదండ్రులు కదా, మరి మీ పిల్లలకి ఎందుకు అలాంటి ఆర్డర్స్ చేస్తున్నారు? చెప్పండి అమ్మా, చెప్పండి. వాళ్ళు పాడైపోకూడదు. ఇప్పుడు అర్థమైంది దేవుడు ఎందుకు పెట్టాడా? అది చూస్తున్నప్పుడల్లా దేవుడు గుర్తు రావాలి, అది చూస్తున్నప్పుడల్లా దేవుడికి భయపడాలి, అందుకని పెట్టాడు. సరే, అది సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు నేను వాక్యంలోకి వస్తున్నా. సర్పంలోకి సాతాను ప్రవేశించి ఇప్పుడు హవ్వమ్మతో మాట్లాడుతున్నాడు. హవ్వమ్మా, ఇదిగో ఈ తోట వృక్ష ఫలములన్నీ తింటున్నావు, ఇది ఎందుకు తింటలా? దేవుడు చెప్పాడు తినొద్దని. అవునా? ఎందుకు చెప్పాడంటావు? ఏమో మాకు తెలీదు, నీకు తెలిస్తే నువ్వు చెప్పు. నేను చెప్పనా? నువ్వు ఈ పండు తింటే దేవత అయిపోతావు, దేవుడు అయిపోతావు. నేను ఒక మాట చెప్పనివ్వండి. మన కోరుకోలులో ఉన్నటువంటి పావని రెస్టారెంట్లోకి వెళ్ళి బిర్యానీ తింటే సీఎం అయిపోతారంట. వీళ్ళు తినేస్తారా? బిర్యానీ తింటే సీఎం అయిపోతారు ఎవరన్నా? ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడ్డం ఎందుకంటే నాకు అర్థం కాదు. వీధి తిరిగి పాదయాత్రలు చేసి ఎక్కడ లేని సూపర్ 6 అదే రావట్లా. ఈ సూపర్ 6లు పెడతాం ఎందుకు? జనాలని చక్కగా ఆయన వైపు అట్రాక్ట్ చేయించుకోవడం ఎందుకు ఆ ఓట్లు వేయించుకోవాలి, ఎందుకు కష్టపడాలి, ఎండనక వానానికి ఎందుకు క్యాన్వర్స్లు చేయాలి? బిర్యానీ తింటే పోలా సీఎం అయిపోవడానికి? ఆ ఆలోచన ఎందుకు అమ్మమ్మకి రాలా? పండు తింటే దేవతనైపోతాను, దేవుణ్ణి అయిపోతాను, దురాశ కాదా? తనది కానిది తాను ఆశించటమే దురాశ. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే, దోతే. మానవుడు దేవుడు కాలేడు, దోత దేవుడు కాలేడు, దేవుడు మానవుడు కాగలడు. అదే గొప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు హవ్వమ్మ కన్నులు వేటి మీద పడ్డాయి? పళ్ళు మీద పడ్డాయి. ఆ పళ్ళు చూడడానికి ఎలా ఉన్నాయంట? అందంగాను రమ్యంగా ఉన్నాయంట. అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఒకడంట పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడంట. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి ఆ అమ్మాయి వెనకాల ఉన్నటువంటి బారు జడం చూసి అబ్బబ్బబ్బ ఎంత బారుందో అని జడం చూసి ప్రేమలో పడ్డాడంట. దేని చూసి? జడం చూసి ప్రేమలో పడ్డాడంట. పెళ్ళి అయిపోయింది, పెద్దలందరూ కూడా చక్కగా పెళ్లి చేశారు, గదిలో పంపించారు. ఈయన ఏం మాట్లాడతాడా అని చూస్తుంటే జడట్టుకుని తిప్పుతున్నాడు, జడట్టుకుని ఆటలాడుతున్నాడు. ఏదైనా ముద్దు ముచ్చట, ఏదైనా మాట, మంచి మర్యాద పద్ధతి ఉండాలి. ఈ మనిషికి ఎందుకు అంత జడంటే పిచ్చో నాకు తెలియదు, మరి ఆ జడలో ఏముందో నాకు తెలియదు. ఒక మాట చెప్పమంటే నవ్వనంటే, ఈ అత్తలందరూ అందంగా ఉండాలి, కోడలు వారు జడ ఉండాలని కోరుకుంటారు, కానీ ఆ జడేమో వాళ్ళు అల్లుతారు. ఆ జడలో ఉన్న పేలన్నీ ఎవరికి ఎక్కుతాయి? అత్తగారికి ఎందుకు ఎక్కుతీరా? ఏసిరాక్తం చేయాలి, తర్వాత తెలుతుందిలే నీకు. ఇప్పుడు నీ తల్ల ఒక పేను కూడా లేదు కదా, పెళ్ళయ్యే కొత్త చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ భర్త ఈ పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఎందుకు జడ మీద అంత ప్రేమ నాకు తెలియదు, కానీ ఈమెమో జడ దాచుకుంటుందంట, ఆడేమో జడ లాగుతున్నాడంట, అవతలకి వెళ్ళి కూర్చుంటుందంట. జడ ఎక్కడ ఊడిపోద్దేమోనే, అంటే అది విగ్గని మనోడు తెలియదు కదా. ఆమె అటు వెళ్తుంటే అటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు, ఎటు వెళ్ళినా సరే జడచ్చుకుని ఇక రాత్రి తెల్లవారు ఇదే ఆట. ఏమాట? జడాట. అటు పట్టుకుని ఇటు పట్టుకున్నాడు, అటు తిరిగి చెట్ట చివరికి ఆ జడ ఊడిపోయి చేతుల్లోకి వచ్చేసిందంట. ఆ పెళ్లి కూతురి ముఖం చూడలేక మనోడు
నెత్తురు సొక్క లేదంట, కళ్ళ వెంబడి ఇది నోటి కంటి చూపే తప్ప నోటి మాట లేదండి. నేను అంటాను అందుకనే అందం మోసం, సౌందర్యం వ్యర్థం. కాబట్టి ఇక్కడ యవనస్తులు అనుకుంటున్నారు ఈసారి నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు జడ లాగి చూస్తా అనుకుంటున్నారు. అలా లాగితే లెంపకాయ పెట్టి పంపించేస్తారా? అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడుందండి మోసం అంటే? ఇదిగో అందంలో మోసం ఉంది. ఇప్పుడు ఈ హవ్వమ్మ చూపుకి అందంగా కనిపిస్తున్నాయి అంటండి, రమ్యంగా కనిపిస్తున్నాయి అంట. నేను అంటాను ఒరిజినల్ ఫ్రూట్ ద్రాక్ష పండు బాగుంటుందా, డూప్లికేట్ ఫ్రూట్ కారులో వేలాడితే చూడండి అది బాగుంటుందా? కారులో వేలాడుతున్న డూప్లికేట్ ప్లాస్టిక్ ద్రాక్ష పండ్లే ఒరిజినల్ కంటే బాగుంటాయి, అందంగా ఉంటాయి. ఇవేమో నలిగిపోయి ఉంటాయి అనా? అది మోసం. ఒరిజినల్ ఎలా కనిపిస్తుంది? పెద్ద అందంగా కనిపించదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందంలో ఉందే మోసం, అందంలో ఉందే దురాశ. పెద్దవాళ్ళు అంటారు దురాశ దుఃఖానికి చేటు అని. అందుకనే చూడండి హవ్వమ్మ పాపంలో పడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? చూపులోనే పడిపోయింది. ఇవి వచ్చే వారం చెప్దాం అనుకున్నాను, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దురాశ గర్భాన ఎలా ధరించిందో మీకు చెప్పడం కోసం ఇప్పుడు ఆ పండుని సాతాను మాటలు వినేసింది, వినకూడని మాటలు వినేసింది. ఆ పండు తీసుకుంది, తిన్నది పండు అనుకున్నారు మీరు. ఒక్క పండు తింటేనే దేవుడు చెప్పించేయాలనుకున్నారు మీరు. అక్కడ పండే కనబడుతుంది, ఆ పండు వెనక ఉన్న ఆజ్ఞ కనబడట్లా. ఆ పండు ఎందుకు తింది? దురాశని, దేవతని పోలని దురాశతో తింది. ఆ పండులో నుంచి దురాశ గర్భంలోకి వెళ్ళిపోయింది. గర్భంలోకి వెళ్ళి ఆ పండు తిన్న తర్వాత అరిగిపోయిన తర్వాత అది దేంట్లో కలిసింది? బ్లడ్ లో కలుస్తుంది. ఇప్పుడు హవ్వమ్మ ఆదాము సంతానం మొదలుకొని నేటి వరకు ప్రతి ఒక్కరిలో బ్లడ్ ఉంది కదా, ఈ బ్లడ్ లో ప్రవహిస్తుంది ఏంటిది? దురాశ. యేసుక్రీస్తు ప్రభువు రక్తము నిష్కలంకమైన రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం అని ఎందుకు అంటున్నాం? ఆయన రక్తంలో దురాశ లేదు, నా రక్తంలో దురాశ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, కన్ను గురించి చెప్తున్నాను ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. అదిగో నోట్ దిస్ పాయింట్. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్టలేదు. ఇప్పుడు నన్ను ఒక మాట అడిగినవాడిని. మేము ఒకప్పుడు పూరి గుడిసెలో ఉండేవాళ్ళం ఏమండి, తర్వాత జమ్మింట్లోకి వచ్చాం, తర్వాత ఏదో చిన్న డాబాలకు వచ్చాం ఏమండి, ఏదో అనివార్య కారణాల వల్ల రీమోడల్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అంత కలరింగ్ ఉంటుందా, ఇంత బాగుంటుందా అని తెలియదు నాకు. ఇప్పుడు సీలింగ్ చేయించడానికి ఫోన్లో కొన్ని దాన్ని ఏమంటారు మోడల్స్ వెతుకుతుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. కళ్ళు జిగేలు మంచి 3 సెంట్లు ఒక 5 సెంట్లు ఉంటే ఇంకా బాగుండేది కదా. ఎల్ షేప్ హాల్ కట్టుకుని 12 బెడ్రూమ్ వేసుకుని ఇలాంటి సీలింగ్ పెట్టించుకుంటే, ఇలాంటి పెయింటింగ్స్ వేయించుకుంటే అసలు విలాసంగా ఉంటుంది కదా, అందంగా ఉంటుంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ చూడడానికి ఎంత బాగుంటుంది. నిజంగా నాకండి ఏసు రక్తమే చెయ్యి వారం రోజులు చూసి తృప్తి కలగట్లా. వేయించుకోవడానికి పెద్ద ప్లేస్ లేదు కానీ తెగనెత్తికి వేస్తున్నాను. అర్థమవుతుందా? సూచుట చేత కంటికి ఏం కలగట్లేదంట. చూడాలనుకున్న వాటిని మీరు చూడాలనుకుంటారు, చేయాలనుకున్న చూసిందల్లా అనుభవించాలనుకుంటారు. అబ్బా ఆ ప్యాలెస్ నా సొంతం అయితే ఎంత బాగుండు, అబ్బా ఆ విమానం నా సొంతం అయితే ఎంత బాగుండు, అబ్బా ఆ హీరో నా వశం అయిపోతే ఎంత. అంటే పెళ్ళి ఉన్నవాళ్ళ గురించి, పెళ్ళైన వాళ్ళ గురించి ఎందుకు దేవుని స్తోత్రం. పెళ్ళి ఉన్నవాళ్ళు, అబ్బా ప్రభాస్కి పెళ్ళి అవ్వలేదు ఇంకా, నన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు. ఎక్కడ లేని ఆశలు. అమ్మ నేను అంటాను, ఇదిగో మనుషులుగా సహజం, మీకున్న ఆశలు మీకున్న కోరికలు సహజం ఏమండి. మంచి సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలి, మంచి మేడమిద్దలు తిరగాలి, ఏసీ రూముల్లో ఉండాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, లగ్జరీగా బతకాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉండదా చెప్పండి? ఉండదా? ఉంటదే. ఇక మాట చెప్పంటారా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే లగ్జరీ అనుభవించాడు ఒక ఆయన. ఎవరైనా? ధనవంతుడా? కాదు 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 కాదు. ఎంత నేను చెప్తాను, ఎవరు గుర్తొస్తే వాళ్ళు చెప్పండి, వాళ్ళకి దీవెనిస్తా. ఓకేనా? అంతా నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎలా? మీకు కూడా మీ పొద్దున కూడా సానబెట్టాలి. తోటలు కాదు, బైబిల్లో నుంచి తోటలు వేయించుకోవాలనుకుంటే తోటలు తోటలు వేసుకున్నాడు. అవకుక్క
అది ఇప్పుడు కొట్టండి చెప్పట్లేదు రేవంత్ గారికి. అమ్మమ్మమ్మమ్మ, సొలొమోన్ మహారాజు మర్చిపోతే ఎలాగండి? చూసిందా చెప్పారు మీరు? నాకు వినపడలేదండి. అయితే రమ్య గారిని కూడా దేవుడు దీవించును కాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా. సొలొమోన్ మహారాజు గురించి మనం ఎన్నిసార్లు విన్నాం? ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు ఉంటాయి, గంటకు చదివేవచ్చు. ఇంటికి వెళ్ళక చదవండి. ఆయన చూసిందల్లా అనుభవించాడు. మీకు విషయం చెప్పండి రా, మనిషి నాకు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు రా కిరణం? ఒకటి మహా అయితే, పోనీ ఇంకా ఎక్కువ అయితే సార్ అర్థం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంటే అవకాశం ఉంటే చేసేసుకుంటాం అనమాట. అవకాశం లేక కానీ మంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, లోకంలో ఉన్న అన్యులు తెలియక పాపం చేస్తున్నారు, క్రైస్తవులు తెలిసి పాపం చేస్తున్నారని. మళ్ళీ మాటలు చెప్పారండి, మళ్ళీ శుద్ధి చెప్పారండి ఆయన. నేను అంటాను, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 1000 మందిని పెళ్లి చేసుకున్నాడండి సొలొమోన్ మహారాజు. ఆయనకి ముందు కానీ ఆయన తర్వాత కానీ అంతమంది పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటారా? అంత అనుభవశాలు ఎవరైనా ఉంటారా? ఒక్క ఆమెను పెళ్లి చేసుకునే అమ్మో సంసారం ఏదో సాగరం నీతంగా అన్నావే, మరి 1000 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి చెప్పే అనుభవాలు ఇంకెంత లోతుగా ఉంటాయి? అందుకనే 1000 మందిని పెళ్లి చేసుకుని ఆయన అంటాడు, అబ్బబ్బబ్బబ్బబ్బ గయ్యాలితో పెద్ద యంత్రం ఉండటం కంటే మిద్దె మీద ఫుట్పాత్ మీద ఒక మూల ఉంటాం. ఏదో అందంగా ఉందని యువరాణులందరినీ పెళ్లి చేసుకున్నాడు ఏరేసుకుని. తర్వాత మనశ్శాంతి లేదు మనోడికి. నా దగ్గరికి రా అంటే నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అంటే ఏమో దగ్గరికి వెళ్తే ఆమె కోపం, ఆ దగ్గరికి వెళ్తే ఏమో కోపం. అసలు ఈ రోజున ఒక అమ్మాయి ముందు మరొక అమ్మాయిని పొగిడితే ఊరుకుంటారండి? కుళ్ళుపోతాను వచ్చేది. అక్కడ ఆడవాళ్ళకి మగాళ్ళ శత్రువు కాదు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంట. ఈ 1000 మంది నేను అనుకుంటాను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటేనే ఈ రోజున పడలేకపోతున్నారు కదా, ఈ 1000 మంది ఎలా కొట్టుకున్నారంటారు? అసలు సొలొమోను ఎలా బతికాడు అంటారు? సొలొమోనుని అక్కడికి వెళ్ళాక అడుగుదామండి. దేవునికి స్తోత్రం. ఇద్దరుంటే ఒకడు ఈ మధ్యకాలంలో టీటీ హిట్ టీవీ అనే ఛానల్లో ప్రోగ్రామ్ వస్తుందండి. ఒకడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట భార్యకి తెలియకుండా. ఈ జడ్జి ఈ లాయర్ అడుగుతున్నారే, ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు 2వ పెళ్ళి అంటే, మా ఆవిడ ఎప్పుడు నైటీలోనే ఉంటుంది. చిచ్చే నాకు అందకలేదు, అందుకనే నేను ఈ నైటీ మొఖాన్ని చూడలేక నేను వేరే పెళ్లి చేసుకున్నాను. అసలు ఏమన్నా ఆడెంత తీసుకుపోయాడు, ఆడెంత అలిసిపోయాడు, ఆడెంత పాపం నలిగిపోయాడు, కానీ వేసి రక్తమే చేయం. చెట్టెందుకు ఎక్కేవారంటే తోట గడ్డెత్తకన్నట్టు 2వ పెళ్లి చేసుకోవాలని చేసుకుని నైటి మీద ఒక వంక ఎట్టాడేమో కానీ అది నిజమే అనుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. నైటీలు నైటే వేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పగలేసుకుంటే అది నైటీ కదా, డైటీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నైటీ వల్ల వేరే 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతే మీకు డౌట్ ఉంటే నేనేదో కావాలని చెప్పాను అనుకుంటే ఆ వీడియో వెతికి మరీ పెడతాం మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్పనా, ఈ భర్తలకు ఉక్రోషం వస్తుంది. పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు అందంగా తయారవుతారు, పెద్ద అవునా కదా. ఇంట్లో భర్త ముందు ఉన్నప్పుడు మాత్రం శివుడు ముక్కు సింపురు చుట్టూ. ఏంటి నాకు అర్థం కాదు. చూడండి మగవాళ్ళు ఆవేదన చూసారా ఎంత బయటకు వస్తున్నాయో. కాబట్టి కొంచెం భర్త ముందు అందంగా ఉండండి అమ్మా. ఏసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. అలాంటి సొలొమోను దగ్గరికి వద్దాం ఇప్పుడు. అలాంటి సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా 1000 మంది పెళ్లి చేసుకున్నావు కదా? చేసుకున్నాను. తోటలు నాటించుకున్నావు, చెరువులు నాటించుకున్నావు, మేడమిద్దలు కట్టించుకున్నావు, ప్యాలెస్లు కట్టించుకున్నావు, భవనాలు కట్టించుకున్నావు. నువ్వు చెప్పే మాట ఏంటి అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన ఒక మాట అడిగితే, ఇప్పుడు చదవండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అన్నీ అనుభవించిన. ఏమండి, సొలొమోను మహారాజు తేల్చి చెప్పేశాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ వ్యర్థము. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు, ఏది లేదంట లాభకరమైంది.
ఏదీ లేదంట. ఈరోజు ఎంతో అందంగా ఉందని, ఈరోజు ఎంతో ఆశపడి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి చెమటోర్చి చేసుకుంటాం, కొంతకాలానికి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అవి మేడమిద్దులైనా, కారులైనా, ఎకరాలైనా, ఆస్తుపాస్తులైనా, పిల్లలైనా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. సొలొమోను మహారాజు ఆయన అనుభవంతో చెప్తున్నాడు, వ్యర్థం వ్యర్థం సమస్తం. ఆయన చూడాలనుకున్నది చూసాడంట, చేయాలనుకున్నది చేసాడంట, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడంట, అన్నీ అనుభవించాడు. కానీ హృదయానికి సంతృప్తి కలగట్లేదంట, తృప్తి అనేది లేదంట. మనిషికి ఏం లేదు ఇప్పుడు. అందుకనే చూచుట చేత కన్నుకి ఏం కలగట్లేదంట, తృప్తి కలగట్లేదంట. సైకిల్ మీద వెళ్ళేవాడికి సైకిల్ అన్నా ఉంది నాకు అని అనుకోవాలా? కానీ సైకిల్ మీద వెళ్ళేవాడికి దేని మీద లాగుద్ది? బండి మీద లాగిద్ది. ఈ బండి మీద వెళ్ళేవాడు నాకు బండి ఉంది, పోను మొక్క 3 ముక్కలు అయిపోద్ది, ఒక్కటే పోను, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బండి మీద వెళ్ళేవాడికి నాకు బండి ఉంది, దేవునికి స్తోత్రం అనుకుంటాడా? ఈ బండి మీద వెళ్ళేవాడికి దేని మీద లాగుద్ది? కారు మీద. ఈ కారులో వెళ్ళేటటువంటి వాడికి నాకు కారు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అనుకుంటాడా? నాకేం కావాలి? హెలికాప్టర్ కావాలి. చూచుట చేత కంటికి తృప్తి కలగట్లేదు, తినే దాంట్లో తృప్తి కట్టుకునే వాటిలో తృప్తి కలగట్లా. నిన్నటి దినాన పుట్టినరోజు, మార్చి 4వ తారీఖు పుట్టినరోజు అని నిన్నటి దినాన కలిదిండి షాపుకు తీసుకెళ్తే మా పెద్ద కుమార్తెని, ఒకప్పుడు నిన్న మొన్నటి దాకా ఏవి కొని తీసుకొస్తే అవి కట్టేసుకునేదండి, మారు మాట్లాడకుండా. 2-3 షాపులు తిరిగినా, అమ్మ నచ్చిందా, మరి నీకేం కావాలి అని నా పెద్ద కుమార్తెని అడిగితే, డాడీ ఇప్పుడే కొత్తగా ప్రిన్స్ డ్రెస్ వచ్చిందంట. డాడీ ఏ డ్రెస్? ప్రిన్స్ డ్రెస్ వచ్చిందంట. నువ్వు ప్రిన్స్ ఏమో కానీ నేను ప్రిన్స్ కాదమ్మా. ప్రిన్స్ అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. రాజు, నువ్వు రాజు పెట్టవే కానీ నేను కొద్దిగా ఏజు రక్తమే జయం. అప్పుడు ఆ రేవతి బట్టల షాపు మేడం గారు అంటారు, రేవతి వాళ్ళ అమ్మగారు, అదే ఆవిడ అంటారు, అమ్మ ప్రిన్స్ డ్రెస్ అంటే ఏమనుకున్నా, ఇక్కడి నుంచి అక్కడికి అలాడే వేసుకోవాలి. అప్పుడు అర్థమైంది నాకు ప్రిన్స్ డ్రెస్ అంటే ఏంటమ్మా, ఇక్కడి నుంచి ఆ గుమ్మం దాకా ఏలాడేది కొనాలి. ఇప్పుడు నీకా 10,000 మళ్ళీ దాన్ని మోయడానికి 2-3 మనుషులు పెట్టాలా కూలెట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో బట్టలు అంటే ఏంటి? శరీరాన్ని కప్పుకోవడానికి, ఒప్పుకోవడానికి యేసు రక్తమే చేయం. తృప్తి ఉండదే. ఒక డ్రెస్ కొంటే ఇంకోటి కొనరా. ఒక డ్రెస్ సరిపోదు మనకి. పొద్దున ఒకటంట, సాయంత్రం ఒకటంట. పొద్దున సేమి ఎత్తినప్పుడు ఒకటంట, సాయంత్రం ప్రార్థనకు ఒకటంట. యేసు రక్తమే జయం. నువ్వు పాస్టర్ గారి ఇంట్లో పుట్టావు, అలెగ్జాండర్ ఇంట్లో పుట్టలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశ అంటే చిన్న పిల్లలు మొదలుకునే ఆశ, అందం మోసం, సౌందర్యం వ్యర్థం, ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి రానివ్వండి. నేను ఉపోద్ఘాతంలోనే ఆగిపోయాను. మత్తయి సువార్త 6:22 చూడండి. సొలొమోను మహారాజు చెప్పిన మాటల్ని ధ్యానించండి దయచేసి. అన్ని అనుభవించాడు, చెట్ట చివరికి వ్యర్థం అని చెప్పాడు. కాబట్టి ఇక మీదట చూచుట చేత తృప్తి కలగట్లేదని కంటికి, దయచేసి ఈ రోజు నుంచి తృప్తి కలిగి ఉండటానికి ప్రయాసపడు. మత్తయి సువార్త 6:22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే అదిగో నీ దేహమంతయు చీకటిమయమైండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇప్పుడు నా వైపు చూడాలి. ఎంతో గొప్పదంటే మీరు ఏమనుకుంటున్నారు? ముఖేష్ అంబానీ ఎంతో గొప్ప ధనవంతుడు. ఇప్పుడు ఇక్కడ చీకటి ఎంతో గొప్పది అంటే దానికి దీనికి టాలీ చేస్తారేంటి? లేదు. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల చెడుతనము గొప్పది అని చెప్పాడు చూసారా దేవుడు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో అంటే గొప్పది అంటే అంత విస్తరించింది, అంత ఎక్కువ పాపం అని అర్థం. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. అర్థమవుతుందండి? నా వైపు చూడండి. నీ దేహమునకు దీపం ఏంటంటే ఇప్పుడు కన్నే. అందుకని మొట్టమొదటిగా కన్ను అనే అంశం తీసుకున్నాను నేను. ఈ కన్ను బాగుంటే నీ దేహం అంతా బాగుంటుంది. ఈ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోద్ది. నువ్వు చెడు చూస్తున్నావు అంటే నీ దేహం ఏమైపోద్ది? చెడిపోద్ది. అందుకనే చూడకూడని వాటివి చూడొద్దు అనేది. చెడు చూడకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనేది. అందుకనే చెడు చూడడం వల్ల చెడు చేయాలనే ప్రేరేపణ వస్తుంది. ఒకసారి ఎంపీపీ స్కూల్ నుంచి వస్తున్నాం మేము ఇంటికి. అక్కడ 2 కుక్కలు వ్యర్థమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే వాటికి అర్థమే. కానీ అక్కడ ఉన్న పోలీసు వారు ఏదో పని మీద వచ్చారే, చూడకూడదురా, వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు చూడకూడదు? ఏదైనా చూడడం ద్వారా చెయ్యాలనే ప్రేరేపణ కలుగుద్ది. ఏదైతే చూస్తున్నామో అది చేయాలని దురాశ కలిగిద్ది. కాబట్టి చెడు చూడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కన్ను తేటగా ఉండాలి. నీ కంటికి
ఏ విధమైన కల్మషం అంటినా, నీ కంటికి ఏదైనా దురాశ ఉందా, నేత్రాశ ఉందంటే కనుక ఈ ఒక్క కన్నే చెడిపోదు. ఈ కంటి వలన జరిగే ఈ పాపం వల్ల ఈ కన్ను ఈ సమస్త దేహాన్ని పాపలో పడేస్తుంది. అర్థమవుతుంది అన్నమాట. అది తర్వాత మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. చాలు. ఇప్పుడు ఏం చూడకూడదు? ఈ చూపులో మోహపు చూపు ఉండకూడదు. దేవుడు కన్నును కలగజేశాడు, నేత్రాశ కలగజేసింది సాతాను. ఈ రోజున చూడకూడని వాటిని చూస్తున్నావు, చూడకూడని అందాలను చూస్తున్నావు, వ్యర్థంగా చూస్తున్నావు, మోహంతో చూస్తున్నావు, అట్రాక్ట్తో చూస్తున్నావు. అట్రాక్షన్ నీ కన్నులకి బహు ఇంపుగా ఉంది. అందాన్ని నువ్వు చూడకుండా ఉండలేకపోతున్నావు. రోడ్డంతా వెళ్తున్నావు, ఎవరు అందంగా కనిపించారు, ఇక్కడ నీ చూపు అలా వెళ్ళిపోతుంది, మెడలా తిరిగిపోతుందంటే నీ కన్నుకి నేత్రాశ ఉంది. నీ కన్ను నీ దేహం అంతటిని కూడా పాపలో పడేస్తుంది. అసలు అమ్మాయితో కలిసి పాపం చేయకర్లా, అమ్మాయిని మోహపు చూపుతో చూస్తే చాలు అతడు వ్యభిచార పాపలో పడిపోయిన వాడని యేసు ప్రభులు వారే స్వయంగా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మన చూపుల్లో ఏదైనా తేడా ఉందేమో, మోహపు చూపు ఉందేమో, యేసు నామములో అది విడిచిపోవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. చకచక చదవండి, మరొక పావు గంటలో నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 6:23 అమ్మా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అదిగో చెడు స్త్రీ ఎద్దుకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు చూడకుండాను, లోబడకుండాను అవి నిన్ను కాపాడును. అదిగదిగో దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశ పడకము. చాలండి. దేవుని స్తోత్రం చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయిని చూడంగానే అబ్బా ఎంత చక్కగా ఉందో అనుకుంటారు. అనుకోరు, పెళ్లిగానే వాళ్ళు, పెళ్ళైన అందరూ అనుకుంటారు. అనుకుంటారు అనుకోరా? వాక్యం చెప్తుంది, నీ హృదయమును పరిశోధిస్తాడు, జ్ఞానేంద్రియాలు పరిశోధిస్తాడని. మొట్టమొదటిగా నించిన ఆధారం ప్రకారంగా అనేకులు ఎలాంటి చూపులతో చూస్తారో, హృదయాలు ఎలాంటి తలంపులు తలంచుతారో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించిన మాటలండివి. చాలా మంది అనుకుంటారు ఆమె చక్కదనం ముందు ఆశపడతారంట. వాక్యం చెప్తుంది, ఆమె చక్కదనం ముందు ఆశపడొద్దు. జార స్త్రీ ఎద్దుకు పోకుండా ఇది ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండను. అందుకనే వ్యభిచరించొద్దు అనేది ఆజ్ఞ. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు అనేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నువ్వు కళ్ళు ముందు పెట్టుకున్నప్పుడు ఎలాంటి పాపాలు చేయకుండా వెలుగు అంటే మంచి మార్గంలో నువ్వు నడిపించబడగలుగుతావు. మనం వెళ్తున్న మార్గంలో అంతా చీకటి ఉంది అనుకోండి, రోడ్డు అంతా చీకటి అనుకోండి, గుంటలో పడిపోతాం. అవునా? గుంటలో పడిపోతాం. నేను అంటాను, వేశ్య లోతైన గొయ్యి. వేశ్య చెప్పండి, నా వెనక చెప్పండి మాట. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. దేనిలో? గోతులో. పరస్త్రీని చూసావంటే గనక, పరస్త్రీ వ్యామోహం కలిగి ఉన్నావంటే గనక నువ్వు గోతులో పడిపోతావు. అది మరణకరమైన గొయ్యి. దాని ఎత్తుకు వెళ్ళిన వారే కానీ తిరిగి వచ్చిన వాళ్ళు లేరంట. అది పాతాళం. నోరు తెరుచుకుని రమ్మని ఆహ్వానిస్తుందంట, అనేకులను మింగేసిందంట. అర్థమవుతుందా? పరస్త్రీ ఇరికైన గుంట. ఒకడు తన పొరుగు అని భార్యను కూడిన ఎడల ఆ ప్రకారమే నశించును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల తన ఒడి కాలకుండునా, తన వస్త్రము కాలకుండునా, అలాగునే తన పొరుగు అని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును. ఇప్పుడు మనం ఒళ్ళు అగ్ని పెట్టుకున్నాం అనుకోండి, ఏమైతే మన వస్త్రం కాలిపోద్ది. పరస్త్రీ వ్యామోహం కలిగి, పరస్త్రీ మోహం కలిగి ఒకవేళ పరస్త్రీతో నువ్వు పాపం చేస్తే ఆ ప్రకారమే అగ్ని వస్త్రాన్ని దహించినట్లు శాపం అనేది నిన్ను నీ మీద వెలుబడి చేస్తుంది. శాపం అనేది నిన్ను పట్టుకుంటుంది. ఆజ్ఞతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏంటి ఆజ్ఞ? వ్యభిచరించొద్దు ఆజ్ఞ, మోహపు చూపు చూడొద్దు ఆజ్ఞ. ఆజ్ఞ దీపంగా ఉండాలి, ఉపదేశం వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే యోబు మహానుభావుడు యోబు గ్రంథం 31:1 వచ్చి ఏమన్నాడు చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుదును. యవనస్తులారా, అలాంటి నిబంధన కలిగి ఉండాలి. నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను నేను ఎలా చూస్తాను? వివాహమైన వాళ్ళు ఎవరిని చూడాలి చెప్పండి? భర్త భార్యను చూడాలి, భార్య భర్తను చూడాలి. అంతకు మించి చూడకూడదు. అంతకు మించి చూస్తే అది దురాశ, పాపం, మోహం, కామం, దురాశ.
చెడు కోరికలు, శరీరాశ, నేత్రాశ, జేబు డమ్మం, ఇవి సాతాను యొక్క అస్త్రాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు చేసుకున్నటువంటి నిబంధన మనం కూడా కలిగి జీవించుదుము గాక. మత్తయి సువార్త 7:3 మత్తయి సువార్త 7:3 కంట్లో ఏముందో చూడండి. చాలా మంది కళ్ళలో ఈ రోజున నీ కంటిలో దోలాన్ని పెట్టుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట. అలాంటి ఇప్పుడు నా వైపు చూడండి. దోలం అంటే అది ఒక పాపం. నీ కంట్లో దోలం ఉంది, ఆ పాపం ఏంటో నాకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోద్ది. నీ కన్ను తేటగా ఉండాలి. మీరు సైకిల్ మీద వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారండి, ఏదో చిన్న లైటింగ్ పురుగు వచ్చి మీ కంట్లో పడిపోయింది, మనశ్శాంతి ఉంటుందా? ఓ నలుసు కంట్లో పడింది, మనశ్శాంతి ఉంటుందా? అది తీసేంత వరకు మీ ప్రాణం విలవిలలాడిపోద్ది. అవునంటారా కాదంటారా? నలుసు అనగా పాపం, దూలం అనగా పాపం. ఈరోజు నీ కన్ను తేటగా ఉందో లేదో చూడు. ఒకవేళ నీ కంటిలో దూలం అనేది ఉంటే ఈ రోజైనా వాక్యం అనే నీటి ద్వారా ఆ దూలాన్ని తీసేసుకో, ఆ నలుసును కడిగేసుకో. నలుసు కంటిలో ఉంటే ప్రాణానికి కుదురుండదు, దూలం అనేది కంటిలో ఉంటే ప్రాణానికి కుదురుండదు. నేను అంటాను, నలుసు అనబడినా దూలం అనబడినా పాపం ఏదైనా నీ జీవితంలో ఉంటే నీ బ్రతుకులో మనశ్శాంతి ఉండదు, నీ బ్రతుకులో నెమ్మది ఉండదు. నలుసు తీసుకున్నప్పుడు అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది, పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది, పాపం ప్రశాంతత లేకుండా చేస్తుంది, పాపం సుఖం లేకుండా చేస్తుంది, పాపం నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ రోజున నీ కంటి వలన కలిగిన పాపాన్ని తీసేసుకో, ఒప్పుకుని విడిచిపెట్టుకో దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఆఖరి మాట చూడండి, గుడ్డితనం గురించి చెప్పి నేను 10 నిమిషాలు ముగిస్తాను. ఏమండి గుడ్డితనం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు కండును చేయండి, గుడ్డితనం కలగజేసాను. ఈ మాట వెనకాల చెప్పండి అందరూ కూడా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసెను. గుడ్డోళ్ళకి మనుషులు కనిపిస్తారా? గుడ్డోళ్ళకి దారి కనబడద్దా? మన అందరం కళ్ళున్న వాళ్ళమే, కానీ గుడ్డోళ్ళం. ఎలా? మనోనేత్రాలు మూసుకుపోయినాయి. ఈ మనోనేత్రాలు మూసుకుపోవటం వల్ల దేవుని మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రకాశం మనకు కనబడట్లా. ఇప్పుడు అర్ధరాత్రి చెమ్మ చీకటి, సెల్ ఫోన్ లైట్ వేసాం, కనబడదా? కనబడదు కదా. కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులో నివాసము చేయుచున్న దేవుని యొక్క వెలుగు వివరింపలేనిది. ప్రకాశం అన్నారు. అందుకనే చిన్నగా వెలుగుతాయి, మిలుకుమని చిన్న లైట్ బుడ్లు. ఏమండి వాటిని చిన్న లైట్స్ అంటారు కదా, అవి ప్రకాశించవు, అది చిన్నగా వెలుగునిస్తాయి అంతే. ప్రకాశం అంటే ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు ప్రకాశవంతమైన వెలిగిస్తాడు. సూర్యుడు వెలిగితే ఆ వెలుగు ప్రపంచమంతా, అది ప్రకాశం. అంటే దేవుని మహిమా స్వరూపం ఒక ప్రకాశం లాంటిది. అది కనగపడకపోవడానికి అర్ధరాత్రి చెమ్మ చీకట్లో వేసే ఒక సెల్ ఫోన్ లైట్ అనుకుంటున్నారా, ఒక దీపం అనుకుంటున్నారా, ఒక కొవ్వొత్తి వెలుగు అనుకుంటున్నారా? కనబడకపోవడానికి. నువ్వు ఎంత గుడ్డోడు అయినా సరే ఒకసారి ఆలోచించు. అయితే ఈరోజు చాలా మంది దేవుని స్వరూపాన్ని చూడలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? గుడ్డోళ్ళు అయిపోయారు. బైబిల్లో కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు. ఆ గుడ్డోళ్ళు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు ఎవరెవరో చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తా. గట్టిగా చప్పట్లు కొట్టను, కాసేపు చేతులు ఏది పెట్టుకోవద్దు, అర్థమవుతుందా? అది గట్టిగా కొట్టను కొంచెం. దేవునికి స్తోత్రం. అరగంట చెప్పానండి, ఇంకొక పావుగంట చెప్పమంటారు వద్దంటారా? అది చూడండి, ఆదికాండం 21:19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచెను గనుక ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది. ఇప్పుడు ఆమె ఎవరో చెప్పాలి. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. నేను ఎక్కడన్నా వచ్చి చదివితే అది ఎవరి గురించో మీకు అర్థమైపోవాలి, చదువుతుండగానే అర్థమైపోవాలి. ఇప్పుడు ఎవరామె? ఎవరి కన్నులు తెరిచారు దేవుడు? ఇప్పుడు ఆగరు కన్నులు తెరవబడ్డాయంటే ఆగరు కన్నులు ఏమయ్యాయి అని అర్థం. అంటే ఈ కళ్ళ
మనోనేత్రాలు మూసుకుపోయినాయి. బాహ్య సంబంధమైన కళ్ళు ఉన్నాయి కాబట్టి బొడ్డోడిని భుజం మీద వేసుకుని, లేకపోతే బొడ్డోడు అంటే బొడ్డోడు కాదులేండి, చిన్నోని పిల్లోని నడిపించుకుని వెళ్ళింది, ఎడారిలో తిరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతుందంట హాగరు. ఎటు తిరుగుతుందండి? అటు ఇటు తిరుగుతుందంట. కళ్ళు మూసుకుపోయిన వారికి గుర్రు ఉండదు. ఏముండదు చెప్పండి? గురి ఉండదు. గురి చూసి కొట్టాలంటే ఏం కావాలి? కళ్ళు సూపు, కంటి సూపు కావాలి. అందుకని మహానుభావుడు అన్నాడు, గురి లేని భక్తి గుడ్డి భక్తి. దేవుని దూత హాగరుతో అడిగిన ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నా యజమానురాలైన శారా యొద్ద నుంచి వచ్చి తిని అని చెప్పింది. ఎక్కడికి వెళ్తుందో చెప్పిందా? ఎందుకంటే ఆమెకు తెలియదు, గమ్యం తెలియదు. గుర్రి గమ్యం లేనటువంటి జీవితం, గుర్రి గమ్యం లేనటువంటి బ్రతుకుతుంది హాగరు. ఏం చేస్తుంది? బెయేర్షెబా అరణ్యం. అరణ్యం అనగా ఈ లోకం. ఈరోజు నీవు కూడా అటు ఇటు తిరుగుతున్న హాగరులాగా ఉన్నావేమో. ఒకసారి ఆలోచించు. హాగరు కన్నులు మూసుకుపోయాయి కాబట్టి ఏం కనబడలేదు హాగరు కంటికి? నీళ్ల ఓట. నీళ్ళనగా అర్థం ఏంటి? దేవుని వాక్యం. వాక్యం అనగా అర్థం ఏంటి? దేవుడు నీకు ఈరోజు కనబడట్లా. ఎందుకు కనిపిస్తాడు? నీ కళ్ళు మూసుకుపోతే. జీవజల ఓటైన నన్ను విడిచి పనికి మాలిన బద్దలయ్య తొట్లను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని ఇజ్రాయేలీల గురించి ఒక మాట రాబడింది ఇర్మియా గ్రంథంలో. అర్థమవుతుందంటే పనికి మాలిన బద్దలైపోయి నీళ్ల తొట్లను ఏర్పాటు చేసుకున్నారంట. జీవజల ఓటైన నన్ను విడిచి. చాలా మందికి ఈ రోజున దేవునికి వాక్యమైన నీరులో ఉన్న గొప్పతనం తెలియట్లే. సరే, నేను చూపు గురించి చెప్తున్నాను. హాగరు కన్నులు తెరిచినందున ఆమెకి నీళ్ల ఓట కనిపించింది. ఈ రోజున నీకు దేవుడు కనిపించాలి. దేవుని కార్యం నువ్వు పొందుకోవాలి. దేవుని ద్వారా సహాయం నువ్వు పొందుకోవాలి. దేవుని ద్వారా నువ్వు మేలు పొందుకోవాలి. నీ జీవితం తృప్తి పొందాలి. ఇదిగో గురి గమ్యులైనటువంటి హాగరు బతుకులో దేవుడు దర్శించి ఆమె కన్నులు తెరిచిన తర్వాత బ్రతకడానికి నీరు అవసరం. ప్రాణాధారమైన నీరుని దేవుడు ఆమెకి కంటపడలే చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడతా. జీవన ప్రయాణంలో ఉంది ఆమె. జీవన ప్రయాణంలో ఉంది. ఏమి లేదు, భర్త విడిచిపెట్టేశాడు, బిడ్డ ఉన్నాడు, ఏమి లేదు ఆమెకి. దిక్కుమక్కు లేని ఈ స్థితిలో ఉంది, అనాథ స్థితిలో ఉంది. అందరూ విడిచిన, అయిన వారు విడిచిన పరిస్థితులు విడిచిపెట్టబడిన స్థితిలో ఉంది. ఆమె కన్నులు మూయబడ్డాయి. ఈ రోజున ఒకవేళ అలాంటి సమస్యలో, అలాంటి పయనంలో, అలాంటి గురిగమ్యం లేని జీవితంలో నువ్వే ఉన్నావేమో. ఈ మాట ప్రార్థన చేయి. ప్రభువా, హాగరు కన్నులు తెరిచినట్టుగా నా కన్నులు తెరువు. గురి గమ్యం లేనటువంటి జీవితం నేను జీవిస్తున్నాను ప్రభువా. ఈ నా బ్రతుకులో గురి అనేది ఉండాలి ప్రభువా అని ఖచ్చితంగా యేసే పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి. హాగరు కన్నులు తెరిచిన దేవుడు మన కన్నులు తెరవడా? హాగరును చూచిన దేవుడు మనల్ని చూడ్డా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. ఆయన చూచే దేవుడండి. నీ కన్నులే చూసే కన్నులు లేవు. నువ్వు దేవుని ద్వారా స్వస్థత పొందుకోలేకపోతున్నావు. నువ్వు దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాన్ని పొందుకోలేకపోతున్నావు. నువ్వు దేవుని ద్వారా బాగుపడలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? చూడండి, మత్తయి సువార్త 13:13 చూడండి. మత్తయి సువార్త 13:13 చూడండి. నువ్వు చూడలేని కన్నులు కలిగి, నువ్వు గుడ్డితనం కలిగి, నీ మనోనేత్రాలు మూసుకుపోతే నీకు మార్గం ఎట్ట కనిపిస్తుంది? నీకు దారి ఎట్ట కనిపిస్తుంది? ఇంతసేపా మత్తయి 13:13 తీసి చదవడానికి? ఇదిగో ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్విపోయింది, వారి చెవులు వినుటకు మందంలో అయిపోయినాయి. అదిగో వారు తమ కన్నులు మూసుకుని. ఒకసారి కళ్ళు మూయండి అందరూ కూడా. అందరు కళ్ళు మూయండి. కళ్ళు తెస్తారు. ఇంకా కళ్ళారు చేస్తారంటే క్లోజ్ యువర్ ఐస్, ఆంకే బంద్ కరో. ఇంకా భాష నాకు రాదు. ఇప్పుడు మీకు సేడ కనబడుతుందా? వీళ్ళకి కనబడుతుందా? సేడే. ఇప్పుడు కళ్ళు తెరవండి. దొరికింది కదా అని సందు కళ్ళు పూసి పడుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు కళ్ళు తెరవండి, నన్ను చూడండి.
కొంచెం నల్లగా ఉన్న తప్పదు, చూడండి ఒక అర్ధంగా ఒక పావుగంట చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. కన్నులు మూసుకున్నావు, నీ చెవులకి మందం ఎక్కింది, నీ హృదయం కొవ్విపోయింది. ఎవరినైనా కొవ్వు బట్టి కొట్టుకున్నారంటే ఊరుకుంటారండి? ఊరుకుంటారు ఎవరన్నా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరేం చేస్తారు ఇప్పుడు? కొవ్వు ఎక్కువైపోయాయి కదా, గుండెకి ఆటుపుట్లు వచ్చేసి, ఎక్కడ లేని కక్క మొక్క తినేసి కదా గుండెకి కొవ్వు చేరేది. గుండెప్పులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? కక్కల మొక్కలు ఎక్కువ తింటాం వల్ల. కూరగాయలు ఎక్కువ తినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు రీసెర్చ్లో చూడండి, డాక్టర్లు అడగండి, కొంతమంది నర్సులు మన మధ్యలో ఉన్నారు, డాక్టర్లు ఎంబీబీఎస్ మన మధ్యలో ఉన్నారు, వాళ్ళని అడగండి హార్ట్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయో. గుండె చుట్టూ కొవ్వు పెరిగిపోయి, గుండె చుట్టూ ఏం పెరిగిపోతుంది? మీరు తినే ఆ మాంస పదార్థాలు కొవ్వు ఎక్కువ, ఆ కొవ్వు వెళ్ళిపోయి ఎక్కడ చేరుతుంది? ఆ గుండెని ఆపేస్తుంది, గుండె కుట్టేసుకుంటాం ఆగిపోతుంది అక్కడ. ఏజ్ రకమైన హృదయం కొవ్విపోయిందంట, చెవులు మందం అంట. చెవులు ఇదిగో భర్త భార్యని పిలుస్తూ ఉంటాడు, ఎన్ని కేకలు వేసినా పలకదు. పద్ధతిగా మర్యాదగా పిలుస్తాడు ముందు, ఏమని? అమ్మాయి ఎక్కడున్నావు? పలకదు. తర్వాత పేరెట్టి పిలుస్తాడు, ఏం పేరు? మీ భార్య పేర్లు మీరు తలుచుకోండి. పేరెట్టి పిలుస్తాడు, ఏం పల. తర్వాత ఇక్కడ మా 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 కుటుంబం కాబట్టి, అంటే మీరు మా కుటుంబం కాదని కాదు, ఆత్మీయ కుటుంబం. మా సహోదరి, మా బిందు అక్క గారికి నేను ముందే క్షమాపణ చెప్పేస్తున్నాను, కొంచెం ఆమెని ఉపయోగించుకుంటా. చక్కగా భర్తని చక్కగా ఫోన్ చేస్తుంది, ఏమండి ఎక్కడున్నావని. ఆయనకి ఆటో ఊర్లో వినబడదో పాపం, మరి ఎందుకు అలా ప్రవర్తిస్తాడో తెలియదు కానీ 2-3 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. ఏమండి ఎక్కడున్నావు? అల్లా అంటాడు ఆయన, వినబడదు. బావా యావండి కాస్త బావలోకి, బావా నేను బిందుని మాట్లాడుతున్నా, ఎక్కడున్నా? ఏం మాట్లాడలేదే, ఎక్కడ చచ్చావు? ఇప్పుడు చెప్పు. పద్ధతిగా ఆవిడ తప్పేం లేదండి, నిజంగా చెప్తున్నా, మా అక్క తప్పేం లేదు. ఆమెకి బీపీ తెప్పించేస్తాడు ఈయన. చెవులు మందమే కోయిపోయినాయేమో. దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడ. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈ ప్రజలు వారు కనులారా చూచి చెవులారా విని హృదయపూర్వకంగా గ్రహించి నా వలన స్వస్థత పొందకున్నట్లు వాళ్ళ హృదయం కొవ్విపోయింది, వాళ్ళ కన్నులు మూసుకుపోయినాయి, వాళ్ళ చెవులకి మందం వచ్చేసింది. కొంతమంది చెవులు పాడైపోతుంది ఈ రోజున. బ్రహ్మశివుడు అంటారు చూడండి, చెవిటప్ప శాంతాడప్ప అంటే, శాంతాడంటే మా అత్త పుట్టిలా బెజవాడ ఉందంట. శాంతాడు అడిగితే మా పుట్టిల్లో మా అత్త పుట్టి బెజవాడ ఉందంట. అట్లా ఉంటుంది మరి పరిస్థితి. చాలా మంది ఈరోజు ఆత్మీయ సహోదరులు అలాగే ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హాగరు కన్నులు తెరవబడిన పరిస్థితి చూసాం. సంఖ్యాకాండం 22:31 చూడండి. టైం అయిపోయిందండి, త్వరగా చదువు ముగించేస్తాం. సంఖ్యాకాండం 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులు. ఇప్పుడు రజనీ గారికి ఒక ఆలోచన, ఏంటి స్వరం ప్రారంభంలో లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు వెనక్కి తిరిగి చూశారు కదండి. జ్ఞానులు మరి అలాగే వస్తూ ఉంటారు. మరి దేవుని స్తోత్రం. చదువమ్మా, మళ్ళీ చదవండి, చదివిందే చదవండి. బిలాము కన్నులు తెరిచిన అంటే అంతకుముందు ఏమైనాయి? ఇప్పుడు బిలాము కన్నులు ఏమైనాయి? అందరూ చెప్పాలి. బిలాము కన్నులు ఏమైనాయి? మూసుకుపోయిన కన్నులు దేవుడు తెరిచాడు. మూసుకుపోవడం అంటే అర్థం చెప్తాయినా, గాడి మీద చక్కగా వెళ్తున్నాడు, ఈ కళ్ళు బాగానే ఉన్నాయి, మనోనేత్రాలు మూసుకుపోయినాయి. ఎందుకు మూసుకుపోయినాయి చెప్పనా? ఆయనకి వినుబుద్ధి లేదు. ఏం బుద్ధి లేదు? మొట్టమొదటిసారి బాలాకు రాజు కొంతమందికి ధనం ఇచ్చి అధికారులు పంపించాడు. మీరు ఇక్కడే ఉండండి, యెహోవాని అడుగుతానని యెహోవా సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళొద్దు, ఇశ్రాయేలును శపించొద్దు అని చెప్పాడు. అవునా? వీళ్ళు వెళ్ళిపోయి రాజుకు చెప్తే రెట్టింపు బహుమానం ఇచ్చి రెట్టింపు ధన అధికారుల్ని పంపించాడు. తిరిగి వచ్చి 2సారి అధికారులు వచ్చినప్పుడు మీరైతే ఏం చెప్తారు చెప్పండి? మీరైతే ఏం చెప్తారు? వెళ్ళొద్దాం, ఒకసారి చెప్పాడు కదా ఆయన, నేను రాను, వెళ్ళిపోమన్నారు. అవునా? ఇతగాడికి ఆశ లోపల ఉంది. ఏంటి ఆశ? రాజు రాత్రి పాట పాడాను కదా, రాజుగారి బహుమానం మీద ఆశ పెట్టుకుని ఉండండి మళ్ళీ ఒకసారి అడుగుతా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట తిరుగులేనిది. అవునా కదా? ఆయన మాట అన్నాడంటే మాట జరగాల్సిందే. ఆయన మాటకి తిరిగి ఉండదే. కానీ నీ నా మాటలకి తిరిగి ఉంటుందేమో కానీ వస్తానని రావు. అది నీ మాటకి వంకరలన్నీ ఉంటాయి కానీ ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ 2వసారి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? వెళ్ళాలని ఆశతంలో ఉంది. వెళ్ళొద్దనంత మాత్రాన ఆగే ప్రయత్నం చేయడు. వాళ్ళు ఇశ్రాయేలీయులు దీవించబడినటువంటి జనాంగం, నువ్వు శపించబడ్డానికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినాలా వద్దా?
అందుకనే బిలాము కన్నులు మూసుకుపోయినాయి. అందుకనే వెళ్ళకూడని మార్గంలో వెళ్తున్నాడు కాబట్టే బిలాము కన్నులు మూసుకుపోయినాయి. దూత ఎదుటిగా నుంచుంటే దూత కూడా కనబడలేదు. మనం దూసిన ఖడ్గం చేత పట్టుకుని దూత నిలబడితే గాడిదకి కనిపించింది కానీ బిలాముకి కనిపించాల. ఈ రోజున నీ కన్నులు మూసుకుపోయి ఉంటే ఎందుకు మూసుకుపోయినాయి తెలుసా? దురాశ నీ కన్నులు మూసేస్తుంది. దురాశ ఏం చేస్తుంది? నీ కన్నుల్ని, దురాశ నీ మనోనేత్రాలని మూసేస్తుంది. అందుకే నేను నేత్రాశ కలిగి ఉండొద్దు అని చెప్తున్నా. బిలాము నిన్న ఈరోజు చదివిన వాక్యాల్లో సంఖ్యాకాండం మనం చదువుకున్న సంఖ్య ఉంటుంది. బిలాము ఖడ్గం, ద్వితీయోపదేశ కాండంలో బిలాము ఖడ్గంతో చంపబడిను చూసామా లేదా? బిలాము ఖడ్గంతో చంపబడ్డాడు, చచ్చిపోయాడండి, అర్ధంతరంగా చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన. ఇక నేను లోతుకి వెళ్తున్నా, టైం అయిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన. సౌలు సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ కాలమందు ఏలీ కన్నులు అద్ది పాయింట్ మంద దృష్టి గలవైనందున అతను చూడలేక తన స్థలమందు పడి. ఇప్పుడు నా వైపు చూడండి. హాగర్ కన్నుల గురించి చెప్పాను, బిలాము కన్నుల గురించి చెప్పాను. ఇప్పుడు ఏలీ ఎవరండి? ఏలీ దైవజనుడు, మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు. అయితే ఇప్పుడు ఏలీ కన్నులు ఏమైపోయినంట? వృద్ధాప్యం వచ్చేసరికి మంద దృష్టి. చాలా మంది కన్నులు ఆత్మీయమైన మనోనేత్రాలు మూసుకుపోయి, అది ఇచ్చేయండి. నా వైపు చూడండి, మాటలు వినండి, డిస్టర్బ్ చేయమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున చూడలేక, ఏం చూడలేకపోయాడు? దేవుని ప్రత్యక్షత చూడలేకపోతున్నాడు. అర్థమవుతుందా? అందుకనే బాలుడైన చిన్నవాడైన సమూయేలుని దేవుడు దర్శించాడు. గట్టిగా చెప్పలు పెడితే మనం పడదాం. నువ్వు చిన్నోడువా పెద్దోడువా అని ప్రాముఖ్యం కాదు. ఇక్కడ నీ వయసుతో సంబంధం లేదు. ఇక్కడ నీ కన్నులు తెరవబడ్డాయా మూయబడ్డాయా అది ప్రాముఖ్యం. మంద దృష్టి కలవైనందున, మంద దృష్టి ఉండటం వల్ల నువ్వు దేవుడిని చూడలేవు, దేవుని ఆశ్చర్యకార్యాలు పొందుకోలేవు, దేవుని ఆశ్చర్యకరమైన సహాయం నువ్వు పొందుకోలేవు. నీ కన్నులు మూయబడ్డాయి, నీ కన్నులు మంద దృష్టి కలిగి ఉన్నాయి. అందుకనే ఏలీ దేవుని సన్నిధిలో ఉండలేక చివరగా ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి పడుకున్నాడంట. తర్వాత రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, ఆఖరి 2 నిమిషాలు. అయితే రెండవ రాజులు 6:17 అన్నానా? క్షమించాలి, 2వ రాజులు 6:17. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఇప్పుడు నా వైపు చూడాలి. అంటే ఎలీషా పనివాడి కన్నులు మూయబడ్డాయా తెరవబడ్డాయా? మూయబడ్డాయి. ఎలీషా దైవజనుడు, పక్కన పనివాడు పడుకున్నారు. ఇద్దరు పడుకుంటే పొద్దున్నే పెందరగాడ లేచాడు. పెందరగాడ లేచి అనుభవం ఉంది, ప్రార్థించే అనుభవం ఉంది, మంచిదే. కానీ లేచి చూడంగానే సిరియా శత్రు సైన్యం చుట్టూ కనబడింది. కలవరం వచ్చేసింది. కలవరం, శత్రువులను చూస్తే భయమా కదండి? ఇప్పుడు వాడు కత్తేసుకుని వచ్చేస్తాడు మీదకి, మనకు భయమా కదా? ఉనికిపోయింది గుండె. సార్ ఎలీషా గారు దైవజనుడా లే, మన చుట్టూ శత్రు సైన్యం చుట్టుముట్టేశారు, మనల్ని తీసుకెళ్ళిపోవడానికి, మనల్ని బంధించడానికి, బందీగా తీసుకెళ్ళిపోవడానికి వచ్చారంటే అప్పుడు ఎలీషా ఏం కంగారు పడుతున్నా. ఎందుకో తెలుసా? ఎలీషా కన్నులకి అగ్నిరాధాలు కనబడుతున్నాయి, దేవుని దూతలు కనబడుతున్నారు. అందుకనే ఇప్పుడు మన మీదకి వచ్చేవాళ్ళు 10 మంది అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు 100 మంది అనుకోండి, మనకు భయం వస్తుందా? ఎలీషా పనివాడికి ఈ చుట్టూ ఉన్న దేవుని దూతలు కనబడట్లా. ఒక్క దూత 185,000 మందిని చంపేస్తే అసలు లెక్కలేరు అక్కడ దూతలు, ఎంతో మంది దూతలు ఉన్నారంట. అప్పుడు ఆ పనివాడి కొరకు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా యెహోవా దయచేసి వీని కన్నులు తెరవమని ప్రార్థించగా వెంటనే అతని కన్నులు దేవుడు తెరిచెను. తర్వాత అతని కన్నులకి దూతలను అగ్ని రథములను కనిపించెను. గట్టిగా చెప్పలు కూడా జనం మహింపడతా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిను. ఇప్పుడు ఎలీషా చుట్టూ ఎవరున్నారు? ఆయన దూతలు. మరి నీకు దూతలు ఎందుకు కనిపించట్లేదు? పిచ్చి చేష్టలు చేయకండి, దేవుని సన్నిధిలో చక్కగా భయభక్తులు కలిగి ఉండండి. నా వైపు చూడండి, గోడ కానుకోమాకండి. సార్ నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి పదే చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి.
ఇప్పుడు ఈ పనివాడి కన్నులు మూయబడ్డాయి కాబట్టే, ఈ పనివాడి కళ్ళు మూయబడ్డాయి కాబట్టి దేవుని దూతను చూడలేకపోయాడు, దేవుని యొక్క సైన్యాన్ని చూడలేకపోయాడు, దేవుని యొక్క శక్తిని చూడలేకపోయాడు. ఈరోజు నీవు నేను కూడా అంతే. మూయబడిన కన్నులు కలిగి ఉండటం ద్వారా ధైర్యం అనేది లేక పిరిగితనంతో కొట్టిమిట్లాడుతున్నాం. మన జీవితం ఏంటో, మన బ్రతుకులు ఏంటో, మన పరిస్థితులు ఏమైపోతాయని భయపెట్టుకుంటున్నాం. పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడంట, సాహసవంతుడు ఒక్కసారి మరణిస్తాడు. ఇక్కడ ధైర్యం కలిగి ఉన్నాడు ఎలీషా. కారణం ఏంటంటే తన మనోన్నతాలు తెరవబడ్డాయి, దేవుని చూడగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. మత్తయి సువార్త 23:24. మత్తయి సువార్త 23:24. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. చాలా మంది అందులైన మార్గదర్శకులు అంటే అనేక మందికి మార్గాన్ని చూపించేవారు. దైవజనులకు పోల్చొచ్చు. ఇప్పుడు వాళ్ళే గుడ్డోళ్ళై ఉన్నారంట. వాళ్ళు పాపాలు చేస్తూ ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపిస్తున్నారంట. దీని విషయం ఎన్నోసార్లు చెప్పాను, నేను ఇంకా వివరించట్లేదు. అందులైన మార్గదర్శకులారా. ఇప్పుడు సేవకుల గురించి చెప్పిన ఈ వచనం ఫస్ట్ మీకు చదివించిన కొరింథీయులకు రాసిన 2:4 ఎవరి గురించి? అది విశ్వాసుల గురించి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురిడితనం. విశ్వాసులారా, మీ కన్నులు గుడ్డితనం కలిగి ఉన్నాయేమో. సేవకులారా, మీ కన్నులు గుడ్డితనం కలిగి ఉన్నాయేమో. కన్నులు తెరవబడులాగిన ప్రార్థన చేద్దాం. ఓ వ్యక్తి బర్తులమై యేసయ్య దారంటే వెళ్ళిపోతున్నాడు. ఇతను వస్త్రం పరిచి అడుక్కునే వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి కేకలేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. యేసయ్య పట్టించుకోవట్లా. శిష్యులు ఆపుతున్నారు. ఆపో. ఆయన వెళ్ళిపోతుండే ఎందుకు అలా కేకలేస్తావు? మరీ బిగ్గరగా కేకలేసాడంట. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. స్తోత్రం పాడాలి. గ్లోరీ. చోటే లేదయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. తువాడ నన్ను విడిచిపోకయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువుమా. ప్రైజ్ ది లార్డ్. గుడ్డివాడినయ్యా కుంటివాడినయ్యా నన్ను నడిపించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి. నీవు తప్ప నాకు లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి. కన్నులు మూసుకుపోయి ఉన్న, కన్నులు కనబడినటువంటి భర్తలో మొయ్యి గుడ్డివాడై ఉండి అడుక్కునే స్థితిలో ఉన్నాడు ఒక వస్త్రం పరిచి. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు పిలిచారో ఏం చేశాడు చెప్పండి? ఇది బట్టేసి అడుక్కుంటున్నాడు. యేసయ్య పిలిచాడు. మనమైతే ఇప్పుడు చెప్పాలంటే పళ్ళు అంటారు కదా, ఇంకో మాట మీనింగ్ వాడకూడదు, రికార్డింగ్లోకి వెళ్తుంది కదా. అదే మనమైతే దాన్ని కూడా సంకలో పెట్టుకెళ్తాం. అవునండి, అది మాత్రం. అప్పుడు అది అవి లేవేమో. ఏం వేసి అడుక్కున్నాడు? ఏమేసి? ఇది తన జీవనోపాధి. యేసు ప్రభువుల వారు పిలుస్తున్నారు. ఇప్పుడు ఏమేసి అడుక్కున్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వస్త్రం పట్టుకుని పరిగెట్టాడా? పరిగెట్లా. అక్కడేమంటే తెలుసా? బట్టను పారవేసి, బెబ్బే విడిచిపెట్టం కాదు, బట్టను
పారవేసి యేసయ్య దగ్గరికి పరిగెడితే ఆయన స్వస్థపరిస్తే అప్పుడు గంతులేస్తూ దేవుని మహింపరిచాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. బట్టను ఎందుకు పారేశాడు ఆయన? బట్టను ఎందుకు పారేశాడు ఆయన? సూపు లేక అడుక్కున్నాడు అప్పుడు దాకా. ఇప్పుడు యేసయ్య పిలిచాడు, నాకు సూపునెత్తాడు, ఇక దీంతో నాకు అది ఇప్పుడు కొట్టాలి. అర్థమలా? అసలు యేసయ్య ముట్టక ముందే, యేసయ్య స్వస్థపరచక ముందే యేసయ్య నన్ను పిలిచాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగుపరుస్తాడు, నా జీవితం బాగుపడినట్టే. నాకు కన్నులు దేవుడిస్తాడు కాబట్టి నేను కష్టపడి బతుకుతాను. కన్నులు మూసుకుపోయిన స్థితిలో అలాంటి పరిస్థితులను ఉన్నవేమో, ఈ రోజైనా నా యేసయ్య పిలుస్తున్నాడు, రా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దగ్గరికి వస్తే ఆయన భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. కుష్టి రోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. పాడాలి చప్పట్లో. ప్రభువా నీకు ఇష్టం అయితే బాగు చెయ్యగలవన్నాడు. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం పోయింది, వెంటనే రోగం పోయింది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది, నీ రోగం నయమవుతుంది. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. గుడ్డివాని చూపులో, గుడ్డివాని జీవితంలో, గుడ్డివాని బ్రతుకులు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు. కన్నులు తెరిచిన తర్వాత, యేసయ్య కన్నులు తెరిచిన తర్వాత ఆ కష్టాలన్నీ ఏమైపోయినాయి, ఆ సమస్యలన్నీ ఏమైపోయినాయి, ఆ ఒడిదుడుకులన్నీ ఏమైపోయినాయి, ఆ అవమానాలన్నీ ఏమైపోయినాయి. ఈ రోజున అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నా యేసయ్య కన్నులు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. మూయబడిన కన్నులు కలిగిన హాగర్లాగా ఉన్నావా? మూయబడిన కన్నులు కలిగిన బిలాంలాగా ఉన్నావా? మూయబడిన కన్నులు కలిగిన ఎలీషా పనివాని వలె ఉన్నావా? మంద దృష్టి కలిగిన ఎలీషా కన్నుల వలె నీ కన్నులు ఉన్నాయా? ఈరోజు ఒక చిన్న ప్రార్థన. ఏం ప్రార్థన తెలుసా? చూడండి, చదువుకుని ముగించుకుందా. నేను ఇంకా చెప్పను. 119వ కీర్తన 37. ఈ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. 119వ కీర్తన 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఈ మాట పదే పదే మీ నోటులో ఉండాలా. ఈ వాక్యానుసారమైన ప్రార్థన మీ హృదయంలో ఉండాలా. ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేశాడయ్యా, నా కన్నులు ఇటు అటు చూడకూడదయ్యా. ఇదిగో సామెతల గ్రంథంలో రాయబడింది, నీ కన్నులు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా నడవలెను. అటు ఇటు చూడక. ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, వచ్చేవారం చెప్తాను. తలలు వంచండి, మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. గుడ్డితనము కలిగిన వారు ఎవరెవరు అనే విషయాలు మాత్రమే చెప్పాను ఈరోజు. ఈ చూపులో ఎంతమంది పాపలో పడిపోయి ఎలాంటి పరిస్థితులకి వెళ్ళిపోయారు, ఎలా వాళ్ళ జీవితాన్ని పతనం చేసుకున్నారనే విషయాలు వచ్చేవారం విందాం. ఇప్పుడు విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోద్ది. కన్నును కలగజేసిన దేవుడే గాని నేత్రాశనిచ్చింది దేవుడు కాదు. నువ్వు చూస్తున్నావా? ఏం చూస్తున్నా? లోతు కన్నులెత్తి చూచాడంట, యొర్దాను వలె ఉందంట. చిచిచే అక్కడ యెహోవా తోట వలెను, ఏదేను తోటలాగా ఉందంట సొదొమ గొమొర్రా. అక్కడికి వెళ్ళిపోయాడంట. ఈ విషయాలని వచ్చేవారు ధ్యానం చేద్దాం మనం. వేటిని చూస్తున్నావు? ఇటు అటు చూస్తున్నావా? నీ కంట్లో దూలం ఉందా? నీ కన్నులు గుడ్డి వైపునియా? అందుకని ఈ రోజున దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నావు, దేవుని చూడలేకపోతున్నావు, నీ చుట్టూ ఉన్న దేవుని సంరక్షణ నువ్వు గ్రహించలేకపోతున్నావు.
ఒకసారి ఆలోచించు. ఆమె చక్కదనముది ఆశపడొద్దు, మోహపు చూపు కలిగి ఉండొద్దు. చూచుట చేత కన్ను తృప్తి కలగకున్నది. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా 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 ఇంకా. నీ కన్ను చూసిందల్లా తృప్తి లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. సొలొమోను మహారాజు అంటాడు, నా కన్ను చూసిందల్లా అనుభవించాను, కానీ సమస్తం వ్యర్థం అని చెప్తున్నాడు. ప్రార్థన చేద్దాం, ఎవరికి వాళ్ళు. ముగిస్తున్నాను ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఇంతవరకు ఎంతో ఘనముగా, మర్యాదగా, క్రమంగా మీ నామానికి మహిమకరంగా జరిగించారు. ఇందుని బట్టి స్తుతియాగం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా, రాతి నెల ముండ్ల పొదల్లో పడిన విత్తనములుగా కాక మంచి పంటను పడిన విత్తనములుగా 30 60 100 ఫలింపు దయచేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుని పోకున్నట్లు, ఇదిగో దేవుడు కన్ను కలగజేశాడు, ఎందుకు ఈ కన్ను నిర్మించాడు, ఆయన ఎందుకు ఈ కన్నునిచ్చాడు అనే విషయాన్ని గ్రహించి, అయ్యా కన్నులారా నిన్ను చూసేటటువంటి ధన్యత మాకు దయచేయండి, మాకు దయచేయండి. అయ్యా, ఆత్మబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, అభిషేకించండి, బలపరచండి. హాగరు కన్నులు తెరిచినట్లుగా, బెలామ కన్నులు తెరిచినట్లుగా, ఎలీషా పనివాని కన్నులు తెరచినట్లుగా తండ్రి మా కన్నులు తెరవండి. అలాగే ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులు త్రిప్పివేయటకు ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. చూడకూడని వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని చూడకూడదు. మా కన్నులను మేము పాడు చేసుకోకూడదు ప్రభువా. మా కన్నులను పాడు చేసుకుంటే మా దేహం పాడైపోద్ది, మా దేహం పాడైపోతే మా బ్రతుకు, మా జీవితం నాశనం అయిపోద్ది ప్రభువా. ఇక మీదట మా కన్ను తేటగా ఉండాలని తండ్రి కృపామనిష్టి సంఘ బిడ్డల కొరకు, నా కొరకు, మా కొరకు ప్రార్థన చేస్తున్నా. మా కంటిలో ఏ విధమైన నలుసు ఉండకూడదు ప్రభువా, ఏ విధమైన దూలం మా కంటిలో ఉండకూడదు ప్రభువా. ప్రతి విధమైన పాపం అనే నలుసును ఈ రోజు నీ వాక్యము చేత తీసివేయబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తలలు వంచండి. గాడ్ బ్లెస్ యు ఆల్.